మెప్మా యానిమేటర్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల ఓట్లు వైసీపీకి పడేలా చూడాలంటూ చర్చలు జరిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, టీడీపీ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ముఖానికి ముసుగులు కట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఇక ప్రలోభాలకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేల్లో ప్రజలను వైసీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మెప్మా యానిమేటర్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల ఓట్లు వైసీపీకి పడేలా చూడాలంటూ చర్చలు జరిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, టీడీపీ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ముఖానికి ముసుగులు కట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఇక ప్రలోభాలకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సుదర్శన్ రెడ్డి, మొత్తంగా కడప జిల్లా బద్వేల్లో వైసీపీ నేతలు కొంతమంది ఓట్ల కోసం కొంతమంది ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా మెప్మా యానిమేటర్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల ఓట్లు మొత్తం కూడా వైసీపీ పడే వల్ల చూడాలంటూ కూడా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఒక రకంగా చెప్పాలంటే బద్వేల్ వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని చెప్పవచ్చు. అందుకే ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేస్తూనే మరోవైపు అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడుతున్నారు. ఎవరైతే ఇంతకాలం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున ఉన్నారో డాక్టర్ సుధా, ఆమె ఆధ్వర్యంలోనే వైసీపీ మామూలు డ్వాక్రా యానిమేటర్లందరినీ కూడా పిలిపించి ఒక చోట రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశానికి బద్వేల్ ఉన్న అడా చైర్మన్ గురుమోహన్ కూడా వచ్చారు. వీళ్ళిద్దరి సమక్షంలో యానిమేటర్లందరినీ పిలిపించి వాళ్లకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క యానిమేటర్ ఒక 10-15 మంది గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్ లో 10 నుంచి 20 మంది అంటే డ్వాక్రా మహిళలు ఉంటారు. కాబట్టి వీళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లన్నీ కూడా వైసీపీకే వచ్చే విధంగా చేయాలి. అప్పుడు మాత్రమే మీ ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి, మీకు ఏమన్నా కావాలన్నా కూడా చేస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళలతో, డ్వాక్రా మహిళలు అందరితో సమావేశం పెట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి వీళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళి వాళ్ళను ఈజీగా కన్విన్స్ చేయడానికి, మెప్పించడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మెప్లా యానిమేటర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అనూహ్యంగా ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ బీజేపీ, టీడీపీ నేతలు ఒకసారిగా వీళ్ళ సమావేశం దగ్గరికి వచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డితో పాటు బద్వేలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా నేరుగా అక్కడికి రావడంతో ఒకసారిగా ఆ విషయం తెలుసుకున్నటువంటి యానిమేటర్లు ఒక్కొక్కరిగా ముఖానికి స్కార్ఫులు కట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. ఎమ్మెల్యే మాత్రం దీనంగా అక్కడే కూర్చొని ఉన్నారు. ఇక మరో వైసీపీ నేత గురుమోహన్ మాత్రం వచ్చినటువంటి కూటమి నేతలకు సర్ది చెప్పి ఇది అలా కాదు, ఇలా కాదు, మేము ఓట్లు అడగడం కోసం పెట్టుకోలేదు అంటూ కూడా ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కూటమి నేతలు ఎన్నికల అధికారులకు కూడా ఈ విషయాన్ని కంప్లైంట్ చేయడంతో ఎన్నికల అధికారి కూడా అక్కడికి వచ్చారు. జరిగిన పరిణామాలన్నీ చూడడంతో పాటు వాళ్ళు కూడా వీడియో రికార్డ్ చేశారు. అయితే ఈ విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి వైసీపీ అభ్యర్థి సుధా పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఆ సమావేశం నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే ఇంకా కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు. ఇదే కాదు, మిగిలిన కేటగిరీస్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, మిగిలిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్ళందరితో కూడా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేసే విధంగా చేయాలంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఈ అక్రమ ప్రలోభాల పైన అయితే అక్కడ కూటమి నేతలు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు, సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి ఎలక్షన్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మొత్తానికి అది చాలా బలమైన నియోజకవర్గమే వైసీపీకి. అయితే అక్కడ ఉన్నటువంటి బహుళ నాయకత్వం, ముఖ్యంగా ఇంతకాలం అక్కడ నాయకత్వం వహిస్తూ వచ్చిన వైసీపీకి నాయకత్వం వహించిన గోవిందరెడ్డి తీరు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని కారణంగా ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతోనే వీళ్ళు ఈ విధంగా అడ్డదారులు తొక్కుతున్నారన్న అయితే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.